ఏపీలో సాయి కృష్ణ మిస్సింగ్ ఘటన సంచలనంగా మారుతోంది. అసలు అక్కడ సాయి కృష్ణ ఎక్కడున్నాడు, గడప దాటిన సాయి కృష్ణ ఏమయ్యాడనే అనేది ఇప్పుడు పజిల్ గా మారింది. ఇప్పటికే దీనిపై హైకోర్టులో విచారణ నడుస్తోంది. ఇప్పుడు సాయి కృష్ణ కుటుంబ సభ్యులు రోడ్డుపైకి రావడంతో వివాదం మరింత ముదురుతోంది. దీనికి రాజకీయ పార్టీలు జత కలవడంతో విషయం మరింత రాజుకుంది. మిస్టరీని ఛేదించేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా రంగంలోకి దించింది. అయితే కాసేపట్లో గాదే సాయి కృష్ణ ఇంటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ వెళ్లబోతున్నారు. కృష్ణలంకలో ఉన్న సాయి కృష్ణ ఇంటికి జగన్ వెళ్తున్నారు. సాయి కృష్ణ తల్లిని జగన్ పరామర్శించున్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సాయి కృష్ణ నివాసం నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, జగన్ ఎన్ని గంటలకు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? అక్షయ, గాదే సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ సస్పెన్స్ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. అసలు అతను ప్రాణాలతో ఉన్నాడా లేడా అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే కృష్ణలంక పోలీసులు టార్చర్ చేసి తన కొడుకుని లాకప్ డెత్ చేశారని చెప్పి ఇప్పటికే సాయి కృష్ణ తల్లి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కృష్ణలంక సీఐ నాగరాజు మీద సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మొత్తం అంశానికి సంబంధించి సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి సీనియర్ ఐపీఎస్ అధికారిని కూడా విచారణ అధికారిగా కూడా నియమించిన నేపథ్యంలో అటు రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఈ సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నాయి. ఇవాళ ఉదయం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరామర్శించారు. ఆ తర్వాత వైసీపీ నేతల బృందం అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇతర నేతలు కూడా వచ్చి విజయలక్ష్మి ఎవరైతే సాయికృష్ణ తల్లి ఉన్నారో ఆమెని పరామర్శించి భరోసా ఇచ్చారు. రాజకీయాలను పక్కన పెట్టాలని చెప్తున్నప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అంశానికి సంబంధించి కుటుంబ సభ్యులకి బాసటగా నిలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు కొద్దిసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా సాయికృష్ణ నివాసానికి రాబోతూ ఉన్నారు. ఇదే సమయంలో ఈ కేసులో కృష్ణలంక పోలీసులు ఎవరైతే ఉన్నారో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టులో సాయికృష్ణ తల్లి పిటిషన్ దాఖలు చేశారు. తన ఫోన్ కూడా తీసుకొని కొన్ని ఫోన్స్ కూడా చేశారని కూడా చెప్తున్న నేపథ్యంలో కాల్ డేటాను కూడా మొత్తం సేవ్ చేయాలని కూడా ఆమె పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణ చేసినటువంటి న్యాయమూర్తి ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. 4 రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజు, అదేవిధంగా సిఐ నాగరాజు, సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కాల్ డేటా, టవర్ లొకేషన్ వీటన్నిటిని కూడా భద్రపరచాలని న్యాయస్థానం ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో సాయికృష్ణ నివాసానికి జగన్మోహన్ రెడ్డి అయితే మరికొద్దిసేపట్లో రాబోతా ఉన్నారు. దానికి సంబంధించి పార్టీ నేతలందరూ కూడా ప్రస్తుతం సాయికృష్ణ నివాసానికి కూడా చేరుకుంటున్న నేపథ్యంలో సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారానికి సంబంధించి అసలు ఉన్నాడా లేదా ప్రాణాలు కోల్పోయాడా ఈ మొత్తం అంశం మీద క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి హైకోర్టులో ఈ నెల 29వ తారీఖున దీని మీద విచారణ జరగబోతా ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీల ఆందోళనలు, మరోవైపున ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయటం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సాయికృష్ణ నివాసానికి అయితే కొద్దిసేపట్లో రాబోతా ఉన్నారు. అక్షయ్. ఓకే శ్రీకాంత్.